తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఈ నెల 25న హైదరాబాద్ మేడ్చల్ అద్వయ కన్వెన్షన్లో కొత్త పార్టీ స్థాపించనున్నారు. ఈ సభకు వేలాదిగా తరలి రావాలని జాగృతి ఎస్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్ నాయక్ పిలుపునిచ్చారు. 2006 నుంచి 2026 వరకు తెలంగాణ అస్తిత్వ పోరాటంలో జాగృతి కీలక పాత్ర పోషించిందని తెలిపారు. బతుకమ్మ పండుగను 46 దేశాల్లో నిర్వహించి కవిత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారని, వెలుగుమట్ల బాధితుల కోసం పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవితక్క ఎమ్మెల్సీగా పనిచేస్తూ, ఎంపీగా పనిచేస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతా ఉన్నాం. మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందులో సామాజిక తెలంగాణ కొరవడిపోయింది అని చెప్పని పదే పదే తను ఇంట్లో, పార్టీలో అనేక మార్లు ఈ విషయాలను లేవనెత్తినా ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు కుటుంబం నుండా, పార్టీ నుండా సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ అవుతుందని ఆమెకు తెలుసా అడుగుతున్నటువంటి ప్రశ్నలు అటువంటివి. తెలంగాణ రాష్ట్రం సామాజిక తెలంగాణ కావాలి, భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది. దానికోసం ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి కవితక్క గారు గట్టిగా నిర్ణయించుకున్నారు. మొండిగా ఒక పట్టు, వదలనటువంటి పట్టు, మాట తప్పను మడవ తిప్పను అనేటటువంటి పద్ధతుల్లో మొండిగా ప్రజల కోసమే సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మూగబోయింది. కవితక్క గురించి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవితక్క ఎమ్మెల్సీగా పనిచేస్తూ, ఎంపీగా పనిచేస్తూ తెలంగాణ